దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ 4 సిఫారసులతో 2025 ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను తొలుత కేబినెట్, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించాయి. దీంతో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ కేసులో గతేడాది అనగా 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి అవసరమైన సిఫారసులు చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని 2024 సెప్టెంబర్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. విస్తృత స్థాయి సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ను నియమించాలని ఉపసంఘం సిఫారసు చేసింది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో 2024 అక్టోబర్ 11న ఏకసభ్య కమిషన్ను నియమించింది. 60 రోజుల్లో నివేదిక అందించాలని గడువు విధించింది. 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ 82 రోజుల వ్యవధిలోనే అధ్యయనం చేసి ప్రభుత్వానికి 199 పేజీల నివేదికను అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. ఈ నివేదికలో జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ 4 సిఫారసులు చేసింది. అవి: ఫస్ట్ వన్, ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాలి. సెకండ్ వన్, ఉద్యోగాల భర్తీ సమయంలో ఖాళీగా మిగిలిన పోస్టులకు తదుపరి ప్రకటనకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. థర్డ్ వన్, ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్ల ఖరారును ప్రతిపాదించింది. ఫోర్త్ వన్, ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ను ప్రవేశపెట్టాలి. రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం క్రీమీ లేయర్ సిఫారసును తిరస్కరించింది. మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను ఫిబ్రవరి 4న శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టింది. 2 చోట్ల నివేదికకు ఆమోదం లభించింది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది. 2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన ఎస్సీ జనాభాలో 61.967% మంది ఉన్న మాదిగ కులంతో సహా 18 కులాలను గ్రూప్ 2 కింద చేర్చి 9% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. 29.26% మంది ఉన్న మాల అయ్యవార్ కులంతో సహా 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి 5% రిజర్వేషన్లను, ఇక 3.28% మంది ఉన్న 15 కులాలను గ్రూప్ 1లో చేర్చి 1% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. గ్రూప్ 1లో మొత్తం 15 కులాలు కలవు. కులం జనాభా శాతం: బావురీ కులం జనాభా 127, శాతం 0.002. బేడా లేదా బుడ్గా జంగం జనాభా 1,11,710, జనాభా శాతం 2.141. చచాటి కులం జనాభా 125, శాతం 0.002. డొక్కల్వార్ కులం జనాభా 2,558, శాతం 0.049. జగ్గలి కులం 2,579, 0.049%. కొలుపుల వాండ్లు పంబండ పంబాల 931 జనాభా 0.018%. మాంగ్ కులం 13,260 జనాభా
0.254%. మాంగు గరోడి కులం జనాభా 1392, 0.027. మన్నే కులం 29,656 జనాభా, శాతం 0.568. మస్తి కులం జనాభా 1246, శాతం 0.024%. మాతంగి కులం 704 జనాభా, 0.013%. మెహతర్ కులం 6973 జనాభా, 0.134%. ముండాల కులం జనాభా 212, 0.004. సంబన్ కులం జనాభా 108, శాతం 0.002. సప్రు కులం జనాభా 44, 0.001%. గ్రూప్ 1లో మొత్తం జనాభా 1,71,625 మంది, పర్సంటేజ్ 3.288. గ్రూప్ 2లో మొత్తం 18 కులాలు కలవు. కులం జనాభా శాతం. అరుంధతీయ జనాభా 107, శాతం 0.002. బైండ్ల కులం జనాభా 13,082, శాతం 0.251. చమర్, మెచి, ముచి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్ కులం జనాభా 17,068, శాతం 0.327. చంబర్ కులం 632, 0.012%. చండాల కులం 64, 0.001%. దండాసి కులం 86, 0.002%. డోంబరా, పైడి, పానో కులం 1926, 0.037%. ఎల్లమ్మల వాండ్లు 504, 0.010%. గోడారి కులం 208, 0.004%. జాంబువులు 108 జనాభా, 0.002. మాదిగ 32,33,642 మంది, 61.967%. మాదిగ దాసు మస్తీన్ జనాభా 1,663, 0.032%. పామిడి 51, 0.001. పంచమ పరియ కులం 63, 0.001. సమగర కులం 1,046, 0.020%. సిందొల్లు లేదా చిందొల్లు కులం 3,872, 0.074%. యాటల కులం 163, 0.003%. వల్లువన్ కులం 92, 0.002%. గ్రూప్ 2లో మొత్తం జనాభా 32,74,377, పర్సంటేజ్ 62.748. గ్రూప్ 3లో 26 కులాలు కలవు. కులం జనాభా శాతం. ఆది ఆంధ్ర కులం 2,289 జనాభా, 0.044%. ఆది ద్రావిడ కులం 651, 0.012%. అనాముక్ కులం 17, 0.0003%. అరేమాల కులం 1,992, 0.038%. అర్వమాల కులం 8,398, 0.161%. బారికి కులం 83, 0.002%. బ్యాగర
బ్యాగరీ కులం 9672 0.185%. చెలవాడి కులం 160 0.003%. డోర్ కులం 2146 0.041%. ఘాసీ హడ్డీ చాచండి కులం 84 0.002%. గోసంగి 23,351 0.447%. హోలేయా కులం 358 0.007%. హోలేయా దాసరి కులం 8,482 0.163%. మాదాసి కురువ మాదారి కురువ 3,707 0.071. మహర్ కులం 31,938 0.612%. మాల అయ్యవార్ 15,27,143 29.265%. మాల దాసరి 6,630 0.139%. మాల దాసు 925 0.018. మాల హన్నాయి 37 0.001%. మాల జంగం 3,187 0.061%. మాల మస్తీ 108 0.002%. మాలసాలే నేతకాని 1,33,072 2.55%. మాల సన్యాసి 162 0.003%. మిత అయ్యల్వార్ 3,118 0.060. పాకి మోటి తోటి 947 0.018%. రెల్లి 3,025 0.058%. గ్రూప్ 3లో మొత్తం జనాభా 17,71,682 33.963.